ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగా పిలువబడే శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారుగా 40,000కు పైగా పాటలు పాడారు. అభిమానుల ఆయన్ని ముద్దుగా బాలు అని పిలుస్తారు. ఏ గాయకుడు అందుకోలేనంత స్థాయికి ఎదిగిన శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఈ రోజు మన టాపిక్. 1946 జూన్ 4న శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు బాలసుబ్రహ్మణ్యం గారు. తండ్రి హరికథ కళాకారుడు కావడంతో బాలుకి చిన్నప్పటి నుండే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ బహుమతులు సంపాదించారు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపుతట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటన శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు బాలసుబ్రహ్మణ్యం గారు. 1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఆయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించారు. తర్వాత అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. ప్రేమికుడు, పవిత్ర బంధం, ఆరో ప్రాణం, రాక్షసుడు, దీర్ఘ సుమంగళి భవ మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. వీటితో పాటు బాలు గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక మంది కళాకారులకు డబ్బింగ్ చెప్పారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్ గణేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి డబ్బింగ్ చేశారు. సినిమాలోనే కాకుండా టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నూతన గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గళాన్ని వినిపించారు. బాలుకి భారత కేంద్ర ప్రభుత్వం నుంచి 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ భాగాల్లో నంది పురస్కారాలు అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2012లో ఆయన నటించిన మిథున సినిమాకు గాను ప్రత్యేక నంది బహుమతి లభించింది. బాలుగారు 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో ఒక సంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బాలుగారి తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ, 3 కుమారులు, 5 కుమార్తెలు గల పెద్ద కుటుంబంలో సుబ్రహ్మణ్యం గారు 2వ కుమారుడిగా జన్మించారు. బాల్యం నుండే బాలుకి పాటలు పాడే హాబీ ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీర్ కావాలనే ఆశయంతో మద్రాసులో ఒక కోర్సులో చేరారు. కానీ చదువుని మధ్యలోనే వదిలేశారు. ఆ కాలంలోనే వివిధ పాటల పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు బాలుగారు. బాలసుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లో, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్లు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీర్గా పనిచేయాలని కలలు కనేవారు. మద్రాసులో చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం గారు చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. పద్మనాభ నిర్మించిన శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో సినీ గాయకుడిగా చలనచిత్ర గాయక జీవితం ప్రారంభించారు. ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. తనకి సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్కి కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని తన పేరును పెట్టుకున్నారు బాలుగారు. వారి హావభావాలకు, నటన శైలికు అనుగుణంగా పాటలు పాడి ప్రాణం పోశారు. అమర గాయకుడు, ఘంటసాల తర్వాత తెలుగు సినీ పాటలకు సరైన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతను పాటను పండితులకు, పామరులకు చేరువ చేసింది. దాదాపుగా 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000కు పైగా పాటలు 11 భాషల్లో పాడి 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక రికార్డు సృష్టించారు. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, అంటే డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. 2016 నవంబర్లో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మథ్ లీలా అనే మూవీతో బాలుగారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారారు. అందులో కమల్ హాసన్కి తెలుగు డబ్బింగ్ చెప్పారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో బాలుగారి డబ్బింగ్ చెప్పడం విశేషం. అందులో కమల్ హాసన్ పోషించిన ముసలివాడి పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్రకు సాయి మహిమ చిత్రంలో కూడా బాలుగారు డబ్బింగ్ చెప్పారు. ఈ 2 చిత్రాలకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం పొందారు.
ఈటీవీలో పాడుతా తీగ అనే కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేశారు. అనేక మంది కొత్త గాయని గాయకులకు ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేశారు. 1996లో మొదలైన ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలుగారికి సావిత్రి గారితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. ఒకరు పల్లవి, ఇంకొకరు ఎస్పి చరణ్. ఎస్పి చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి తర్వాత సినీ నిర్మాతగా కూడా మారారు. బాలు సోదరి ఎస్పి శైలజ కూడా సినీ నేపథ్య గాయని. మనందరికీ తెలిసిందే. బాలుగారు గత కొన్ని రోజులుగా ఎన్నో రకాల అనారోగ్య కారణాలతో కోవిడ్-19 ప్రభావంతో ఆసుపత్రిలో చేరారు. ఆగస్టులో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవ్వగా ఇంకా కరోనా కారణంగా కోలుకెళ్లని పరిస్థితికి చేరుకుని చాలా రోజులు కరోనాతో పోరాటం చేసి చివరికి తుదిశ్వాస విడిచారు. కరోనా కూడా నెగిటివ్ వచ్చేసిన ఇతర అనారోగ్య కారణాలు, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించి చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం అంటే సెప్టెంబర్ 25వ తేదీన మధ్యాహ్నం 1:04 కన్నుమూశారు. ఆయన మరణించిన రోజున ఏడవని మనిషి లేడు, చలించని మనసు లేదు. ఆయన కేవలం గాయకుడు మాత్రమే అనే విధంగా కాకుండా అందరి ఇంట్లో ఒక మనిషిగా అందరూ భావించారు. ఆయన పాట వినని మనిషే లేడు అని చెప్పొచ్చు. అంత గొప్ప గాయకుడు ఆయన. అయితే అలాంటి వ్యక్తి కానీ, అంతటి గొప్ప గొంతు కానీ మళ్ళీ మనకి జీవితంలో ఎప్పటికీ కనిపించదు. అండ్ ఎవరు కూడా అలా జన్మించలేరు. అయితే ఆయన మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.